రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత పూర్తిగా పెంచారు. దాదాపు 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి దాదాపు అన్ని చోట్ల కూడా కౌంటింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి మొదటి అంచెలో ఎవరైతే సిఐఎస్ఎఫ్ సిబ్బంది, రెండో అంచెలో ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్స్, మూడో అంచెలో స్థానిక పోలీసు సహకారంతో దాదాపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు కూడా చేస్తున్న ప్రస్తుతం మనం అనంతపురం జేఎన్టీ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ అనంతపురం జేఎన్టీ కేంద్రం వద్ద కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపుగా బారికేడ్ ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద పూర్తి స్థాయిలో భద్రతను బారికేడ్ ఏర్పాటు చేసి దానికి సాయుధ బలాల సిబ్బంది కాపలా ఉంచి దాదాపు 24/7 కూడా పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ స్వయంగా జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీనే మానిటరింగ్ చేస్తూ దాదాపు భద్రత కోసం డిఎస్పీ స్థాయి అధికారులను కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఏమైనా జరిగినా కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఫైర్ ఇంజన్లు కూడా దాదాపు 2 ఫైర్ ఇంజన్లు కూడా మోహరించేసి పెట్టి ఉంచారు. ఇటువంటి మాబ్ గ్యాదరింగు దాదాపు 144 సెక్షన్ ఇక్కడ అమలు అవుతుంది. ఎవరు కూడా స్థానిక పరిసరాల్లో కూడా ఎవరు రాకుండా, స్థానిక ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా రాకుండా కేవలం అభ్యర్థులు మాత్రమే అనుమతించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. కేవలం ఆథరైజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపలికి ఎంటర్ అయ్యే విధంగా కూడా పూర్తి సీసీ కెమెరా నిఘా కూడా ఏర్పాటు చేశారు. దాదాపు జేఎన్టీ మొత్తం ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఉందో ఆ కౌంటింగ్ సెంటర్ మొత్తం కూడా పోలీసులు తమ అధీనంలో తీసుకొని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ లోపలంతా కూడా సీసీటీవీలు ఏర్పాటు చేసి సిఐఎస్ఎఫ్ సిబ్బందితో పూర్తి గస్తీ కాస్తూ ఉన్నారు. 24/7 ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా వర్షం వచ్చినా కూడా పూర్తిగా వాటి కవర్ అయ్యే విధంగా టార్పాల్ని పట్టలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒకవేళ ఫైర్ జరిగినా కూడా ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేశారు. డిఎస్పీ స్థాయి అధికారి పూర్తి స్థాయిలో భద్రత ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. దాదాపు చూస్తూ ఉన్నాం ప్రస్తుతం మనం విజువల్స్లో మన కెమెరామెన్ ప్రసాద్ మాకు చూపిస్తున్నాడు. చుట్టూ కూడా ఇలాంటి భారీ కేర్లు ఏర్పాటు చేసి ఎవరో కూడా రాకుండా భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు. దాదాపు 100 మంది పోలీసుల పర్యవేక్షణలో కూడా భద్రత కొనసాగుతోంది. కేవలం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుమానం ఉంటే ఖచ్చితంగా చూసుకోవచ్చు అంటూ కూడా నిరభ్యంతరంగా అధికారులు తెలిపారు. పూర్తిగా అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చి సీసీ కెమెరాల ద్వారా నిఘా ఎలా జరుగుతుంది మొత్తం అన్ని కూడా తెలుసుకొని వెళ్తూ ఉన్నారు. కొన్ని అనుమానాలు ఏవవుతున్నారు, వర్షం వస్తే కదా లీక్ అవుతుంది అవన్నీ కూడా చెప్పడంతో అభ్యర్థులకు సూచనకు అనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా జేఎన్టీ మొత్తం ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో బిల్డింగ్ మొత్తం టార్పాలిన్తో కూడా కప్పేసే విధంగా కూడా పూర్తి ఏర్పాటు చేసి ఉంచారు. ప్రస్తుతం మనం రాప్తాడు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. రాప్తాడు సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ అవుతుంది. రాప్తాడు కేంద్రం వద్ద కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే క్రిటికల్ ఏరియా కావడంతో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని తాడపత్రి, రాప్తాడు కూడా క్రిటికల్ ఏరియా ఉరవకుండా ఈ 3 కూడా ఈ జేఎన్టీలోనే కౌంటింగ్ జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా తీసుకున్నారు. భద్రతా చర్యలు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పూర్తి స్థాయిలో బందోబస్తు కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా ఇక్కడే ప్రతి క్షణం నిరంతరం వస్తూ సిబ్బంది సూచనలు చేస్తూ ఎక్కడైతే ఏమైనా ల్యాబ్స్, సెక్యూరిటీ ల్యాబ్స్ ఏమైనా వాటిని పూర్తిగా కూడా చేసే విధంగా కూడా ఏర్పాటు పూర్తి చేసి ఉంచారు. ముఖ్యంగా ఎక్కడ 3 అంచెల భద్రత టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇలాగా ఏర్పాటు చేసుకొని టైర్ 1లో సిఐఎస్ఎఫ్ సిబ్బంది, టైర్ 2లో ఆర్మ్డ్ గార్డ్స్ చూస్తున్నాం మనం. ఆర్మ్డ్ గార్డ్స్ వాళ్ళ తుపాకులు పట్టుకొని నిత్యం గస్తీ కాస్తూ ఉంటారు. టైర్ 3లో మామూలు సిబ్బంది, ఏఆర్ సిబ్బంది కానీ లేదా సివిల్ పోలీసులు కూడా పూర్తి స్థాయి రక్షణ ఉంటుంది. ఎవరు కూడా ఆథరైజ్ లేకుండా ఎవరు కూడా ఎంట్రీ కాని విధంగా కూడా పూర్తి ఏర్పాటు చేశారు. చెకింగ్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళ వెహికల్ నెంబర్స్, లోపల ఏమైనా వస్తువులు ఉన్నాయని చెక్ చేస్తూ బాంబ్ స్క్వాడ్ కూడా నిత్యం తిరుగుతూ ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కూడా భద్రత ఏర్పాటు చేసుకోవడంతో కౌంటింగ్ కూడా సజావుగా సాగే అవకాశం ఉందంటూ కూడా అభ్యర్థులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది అనంతపురం జేఎన్టీ కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి. వీడియో నుంచి ప్రసాద్ తెగండి, బిగ్ టీవీ, అనంతపురం జేఎన్టీ నుంచి. For more videos like this, subscribe Big TV channel.